నమస్కారం డే న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మని దర్శించుకున్న రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఈవో సురేష్ బాబు. పలు కీలక ఫైళ్లపై నిర్ణయం తీసుకున్న ఏపీ కేబినెట్. డిసెంబర్ 25వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం. ఊపిరితిత్తుల క్యాన్సర్ అవగాహన ప్రచారాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ అహ్మద్. ప్రతి ఒక్కరూ ఊపిరితిత్తులను ఆరోగ్యకరంగా ఉంచుకోవాలని సూచన. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో సురేష్ బాబు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికి దుర్గమ్మ దర్శనానికి తీసుకువెళ్లారు. అనంతరం వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య అమ్మవారి తీర్థ ప్రసాదాలను మంత్రికి అందజేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వర స్వామివార్లను గౌరవ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యోజనాభివృద్ధి శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శుక్రవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన మంత్రిని ఆలయ ఈవో ఎంవి సురేష్ బాబు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ఈవో సురేష్ బాబు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను మంత్రికి అందజేశారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. డిసెంబర్ 25వ తేదీన 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు 28,30,000 ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ హౌసింగ్ కాలనీల నిర్మాణం, డిసెంబర్ 8న 2.49 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ, అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముసాయిదా బిల్లులు, కురుపాం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీకి 105 ఎకరాల భూసేకరణ, 2019 ఖరీఫ్ ఉచిత పంటల బీమా పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ శాశ్వత భూ హక్కు యాజమాన్య సమగ్ర సర్వేకు కేబినెట్ ఆమోదించింది. 9,027 కోట్లతో భూముల సమగ్ర సర్వేకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీ అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి కుర్సాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ నివర్ తుఫానుపై కేబినెట్లో చర్చించామని తెలిపారు. 30,000 హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని, 1,300 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని, డిసెంబర్ 30 కల్లా పంట నష్ట పరిహారాన్ని అందించాలని సీఎం ఆదేశించారన్నారు. ప్రాణానికి మూలాధారమైన ఊపిరితిత్తులను ఆరోగ్యవంతంగా ఉంచుకోవడంలో ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. స్థానిక ప్రకాశం బ్యారేజ్ వద్ద హెల్త్ కేర్ గ్లోబల్ క్యాన్సర్ సెంటర్ హిందూ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఊపిరితిత్తుల క్యాన్సర్ అవగాహన ప్రచారాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా హెచ్సిజి క్యూరీ సిటీ క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకాశం బ్యారేజ్ వంతెన వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ అహ్మద్ ప్రారంభించారు. క్యాన్సర్ పై అవగాహన కల్పించిన హెచ్సిజి క్యూరీ సిటీ క్యాన్సర్ సెంటర్ ప్రతినిధులను ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. అనంతరం డాక్టర్ గోపీచంద్ మాట్లాడుతూ 20 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారన్నారు. 18 లక్షల మంది చనిపోతున్నారు. పొగ తాగడం వల్ల ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. పొగ తాగేవారితో పాటు పీల్చేవారికి కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మొదటి దశలో గుర్తిస్తే మరణాల నుండి బయటపడవచ్చన్నారు. Awareness on lung cancer and how bad habits can lead to lung cancer. How everyone, November is the month for lung cancer awareness, and among all cancers, lung cancer is found to be causing more damage and causing more mortality. Hence, everyone should avoid smoking and take up good habits, and all these posters, all these steps. హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్స్ విజయవాడ వారు నవంబర్ నెలలో లంగ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అవేర్నెస్ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంప్ ద్వారా ప్రజల్లో లంగ్ క్యాన్సర్కి అవగాహన పెంచి లంగ్ క్యాన్సర్ వల్ల కలిగే నష్టాలను నివారించడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. లంగ్ క్యాన్సర్ నెంబర్ 1 క్యాన్సర్ డెత్లో విషయంలో ప్రతి సంవత్సరం ప్రపంచంలో 20 లక్షల మంది ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. అలాగే 18 లక్షల మంది ఈ క్యాన్సర్ వల్ల చనిపోతున్నారు. లంగ్ క్యాన్సర్ని లేట్గా గుర్తించడం వల్ల ఈ నష్టం జరుగుతుంది. అలాగే ఈ క్యాన్సర్కి మెయిన్ కారణమైనటువంటి స్మోకింగ్ వలన 90% ఆఫ్ లంగ్ క్యాన్సర్స్ వస్తున్నాయి.
చైతన్య మహిళా సంఘం నాయకులు రాజేశ్వరి అంజమ్మలను అరెస్టు చేయడాన్ని ఉపా రద్దు పోరాట సమితి నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని సమితి నేతలు మండిపడ్డారు. ఈ ధర్నాను ఉద్దేశించి కేఎన్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దుడ్డు ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేస్తున్న ప్రజా సంఘాల నాయకులు 40 మందిపై ఉపా చట్టం కింద కేసులు పెట్టడం అప్రజాస్వామికమైన చర్య అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో రాజ్యాంగంలోని ఆర్టికల్ రద్దు చేస్తామని, ప్రజా వ్యతిరేక చట్టాలను చేస్తున్న ఫాసిస్టు ప్రభుత్వం దళితుల ప్రత్యేక చిహ్నమైన భీమా కోరేగావ్ ఘటనలో 16 మందిని జైలుకు పంపించిన కేంద్ర ప్రభుత్వం దళితుల కోసం, ఆదివాసీల కోసం, మైనార్టీల కోసం పనిచేస్తామని నిస్సిగ్గుగా ప్రకటిస్తున్నాయని విమర్శించారు. సుప్రసిద్ధ అభ్యుదయ సినీ రచయిత బొల్లిముంత శివరామకృష్ణ శత జయంతి సభ ఎంబీవీకే భవన్లో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బొల్లిముంత నాటకాలు, నాటికలు, పిల్లల కథలు, పుస్తకాలను ఈ సందర్భంగా ఆవిష్కరణ చేయడం సంతోషకరమన్నారు. చాలా రకాలుగా పూర్తి పేరుతో చాలా పాపులర్ అవుతారు. కానీ బొల్లిముంత గారు వచ్చేటప్పటికి బొల్లిముంత శివరామకృష్ణ గారు అని పూర్తిగా పిలవక్కర్లా, బొల్లిముంత గారు అంటే చాలు. మా చందు సాంబశివరావు గారు అనాల్సిందే పూర్తిగా, ఎందుకంటే పక్కన సుబ్బారావు గారు ఉన్నారు కాబట్టి. అలాగే ఎవరైనా కానీ మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఆలపాటి గారు అంటే చాలు. అలాగా వాడ్రేవు చినవీరభద్రుడు గారిని వాడ్రేవు గారు అంటే చాలు. కొంతమంది వాడ్రేవు చినవీరభద్రుడు గారు అంటారు, కొంతమంది భద్రుడు గారు అంటారు. ఎలా పిలిచినప్పటికి కూడా ఆయనకి అది సంబంధిస్తుంది. అలాగా మన బొల్లిముంత గారికి సంబంధించి బొల్లిముంత గారు అంటే బొల్లిముంత శివరామకృష్ణ. మా నాన్నగారు ఒక 3 సినిమాలు తీశారు. శ్రీమంతుడు అన్న ఒక సినిమా, కన్న కొడుకు అన్న ఒక సినిమా, తరం మారిందని ఒక సినిమా. ఈ కన్న కొడుకు సినిమాకి బొల్లిముంత గారే మాటలు రాశారు. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు చందు సుబ్బారావు గారు, గుమ్మా సాంబశివరావు గారు, పెద్దలారా, మిత్రులారా, నేను ఈరోజు శివరామకృష్ణ గారిని తెలుసుకోవడం కోసం ఈ సమావేశానికి హాజరయ్యాను. నేను ఆయన తాలూకు ఈ నాటికలు ఇప్పుడు చేతికి అందింది కాబట్టి నేను చదువుతాను. నాకు ఈ పిల్లల కథల పుస్తకం ఇచ్చారు. ఇది నాతో ఆవిష్కరింప చేయడం అనేది నేను నా భాగ్యంగా భావిస్తున్నాను. ఏ పుస్తకం ఆవిష్కరించడమైనా భాగ్యమే, రాయటం కన్నా కూడా ఆవిష్కరించడం ఇంకా ఎక్కువ భాగ్యం. ఎందుకంటే మరొకరి రచన, ఏ రచయిత తన రచన ఆవిష్కరించుకోవడంలో ఆశ్చర్యం లేదు, కానీ మరొక రచయిత, అది కూడా ఒక మహనీయుడైనటువంటి పూర్వ రచయితలు రచన ఆవిష్కరించడం భాగ్యం. తుఫాన్ ప్రభావం ఏపీలో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో బాగా ఉందని అగ్నిమాపక శాఖ డీజీ ఎండీ హాసన్ రాజా వెల్లడించారు. అనేక చోట్ల రహదారులు ధ్వంసమయ్యాయని, భారీ వృక్షాలు నేలకొరిగాయని ఆయన పేర్కొన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎండీ హాసన్ రాజా మాట్లాడారు. తుఫాన్ ప్రభావం ఏపీలో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో బాగా ఉందని, అనేక చోట్ల రహదారులు తెగిపోయాయని, భారీగా వృక్షాలు నేలకొరిగాయని అన్నారు. ఇటువంటి ప్రాంతాల్లో అగ్నిమాపక సిబ్బంది 24 గంటలు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారని, 100 మందిని వరదల నుంచి కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారని ఆయన తెలిపారు. 3 రోజులుగా మా సిబ్బంది తుఫాన్ ప్రాంతాల్లో ప్రజల రక్షణ చర్యలు చేపట్టారని, నెల్లూరులో 12, చిత్తూరులో 32, కడపలో 22, అనంతపురంలో 10, ప్రకాశంలో 11 టీంలు పనిచేస్తున్నాయని తెలిపారు. కె జయరాం నాయక్, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ మాట్లాడుతూ, అగ్నిమాపక శాఖ పేరు 2009 నుంచి డిజార్డర్స్ మేనేజ్మెంట్లో కలిపారని, గతంలో అనేక తుఫాన్లలో మా సిబ్బంది అనేక సాహసోపేతంగా చేశారని, ఈ తుఫాన్లో 3 జిల్లాల్లో 87 టీంలుగా 523 మంది పనిచేస్తున్నారని కొనియాడారు. కడప జిల్లాలో ఒక అమ్మాయి నదిలో పడిపోతే వెంటనే కాపాడారని ఆయన తెలిపారు. కాళహస్తిలో వరదలు చిక్కుకున్న 2 రైతులను కాపాడారని, స్థానిక ఎమ్మెల్యే అక్కడి సిబ్బందికి ₹1,00,000 బహుమానంగా ప్రకటించారని, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ల కన్నా స్థానికంగా అగ్నిమాపక సిబ్బందికి అవగాహన ఎక్కువగా ఉంటుందని అన్నారు. పాత్ర గురించి ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. 2009లో డిపార్ట్మెంట్ పేరు, ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ పేరు ఏపీ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్గా మార్చబడింది. అప్పటి నుంచి మేము ఏం చేస్తున్నామంటే, మా యొక్క ఫైర్ ఫైటింగ్తో పాటు కూడా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే రైల్ రోడ్ కానీ, రైలు కానీ,
బిల్డింగ్ కొలాప్సెస్ కానివ్వండి, తర్వాత సైక్లోనిక్ ఎఫెక్ట్స్ కానీ, మ్యాన్ మేడ్ అండ్ న్యాచురల్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ కానివ్వండి, లేకపోతే న్యాచురల్ డిజాస్టర్స్ కానివ్వండి, వీటిని రెస్పాండ్ చేయడం మొదలుపెట్టాం. అప్పటి నుంచి కూడా 2014 ఏదైతే మన స్టేట్ డివైడ్ అయ్యి రాగానే అప్పటి నుంచి హుదూద్ సైక్లోన్లో ఎక్సలెంట్గా మనం పనిచేయడం జరిగింది విశాఖపట్నంలో. అదేవిధంగా చెన్నై 2015లో చెన్నై ఫ్లడ్స్ హెవీగా రావడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా అదే ఫ్లడ్స్ విధంగా వస్తుందని ప్రిపేర్నెస్ మన యొక్క డిపార్ట్మెంట్ ప్రిపేర్నెస్ తీసుకొని దాదాపు 87 టీమ్స్, అంటే జనరల్గా ఇది ఎఫెక్ట్ నెల్లూరుకి ఎక్కువ ఉంటుంది అనుకున్నాం. నెల్లూరు, చిత్తూరు, తర్వాత కడప. ఈ డిస్టిక్లో మేము నెల్లూరు డిస్టిక్లో ఒక 10-12 టీంలు, తర్వాత ప్రకాశంలో 11 టీంలు, చిత్తూరులో ఒక 32 టీంలు, తర్వాత కడపలో 22 టీములు, తర్వాత అనంతపూర్లో కూడా స్టాండ్ బై లాగా పెట్టాం. వరుసగా వస్తున్న భారీ వర్షాలు, వరదలు కారణంగా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పంటలు నష్టపోవడం, ఆదుకునేవారు లేకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. రైతు సమస్యలను పట్టించుకునేవారు లేకుండా పోయారని రైతును కాపాడాలని వేడుకుంటున్నారు. వరుసగా వస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా రైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పంటలు నష్టపోవడం, ఆదుకునేవారు లేకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. రైతు సమస్యలను పట్టించుకునేవారు లేకుండా పోయారని రైతును కాపాడాలని వేడుకుంటున్నారు. కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతంలో వరుసగా వస్తున్న తుఫాన్లతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఒక పక్క వర్షం, మరో పక్క వరదలతో రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. వర్షాల కారణంగా నందిగామ పరిసర ప్రాంతాల్లో వందలాది ఎకరాలు వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా తడిసిన పత్తి పంట వల్ల పత్తి నలుపు రంగు రావడంతో పత్తి పనికి రాకుండా పోతుందని, పత్తి మొక్కలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఈ ఎకరానికి వచ్చే 50,000 పెట్టుబడి అయింది. ఇటు కంకంతా నీళ్ళలో మునిగింది. ఈ నీళ్ళలో మునిగి మొక్క వచ్చేసింది. అటు పెట్టుబడి లాసు, ఇటు పంట లాసు. మాకు అంటే గతంలో ఏమైనా వ్యవసాయ అధికారులు రాశారా, పంట నష్టం రాశారా? మాకేం రాసినట్టే అనిపించలేదండి. వాళ్ళు అసలు ఎప్పుడు వచ్చి మమ్మల్ని అడిగిన వాళ్ళు లేరు, తెలిసిన చెప్పిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఎంత ఎకరానికి ఎంత లాస్ వస్తుంది? ఎన్ని బస్తాలు అవుతాయి? ఎకరానికి ఏటా 40 బస్తాలు. ఈ ఏడు ఏమీ లేదండి. మొన్న పోయిన తుఫానుకో కొంత దెబ్బతిన్నది, కాతికొత్తి ఉన్నది, ఇప్పుడు దెబ్బతిన్నది. మార్కెట్ బాగితే కొనలేదండి అసలు. మరి కొనకపోతే కనుక ఆత్మహత్య చేసుకోవటమే. మా పత్తి అంతా ఇళ్లలోనే ఉంది, యార్డ్లో కొంటుంది. అసలు కొనే దిక్కు లేదు. మీరు కొనుగోలు చేయకపోతే కనుక మేము ఆత్మహత్య చేసుకుంటే మా కౌలలో మొత్తం, మా ఊరంతా కౌలేనండి ఎక్కువ. కోవిడ్-19 పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయుష్ కన్వీనర్ పి ఉషా కుమారి తెలిపారు. కోవిడ్ వచ్చి తగ్గిన తరువాత కూడా బాధితులు ఇమ్యూనిటీ పవర్ పెంచుకుని ఆహారం తీసుకోవాలని ఆమె సూచించారు. స్థానిక పిబి సిద్ధార్థ ఆడిటోరియం నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయుష్ శాఖ వారిచే నేషనల్ ఆయుష్ మిషన్ వారి సహకారంతో కృష్ణా జిల్లా ఆయుష్ వైద్యాధికారులకు కోవిడ్-19 ఇన్ఫెక్షన్ అనంతరం సంభవించటకు అవకాశం గల ఉపద్రవాలను ఆయుష్ వైద్య విధానాల ద్వారా నివారించు పద్ధతులకు సంబంధించిన శిక్షా కార్యక్రమాన్ని నిర్వహించడమైంది. ఈ కార్యక్రమంలో ఆయుష్ కమిషనర్ పి ఉషా కుమారి, అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ సాంబమూర్తి, డ్రగ్ లైసెన్సింగ్ అథారిటీ డాక్టర్ పివిఎన్ఆర్ ప్రసాద్, జోన్ 2 రీజనల్ డెప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రమణ, జోన్ 1 రీజనల్ డెప్యూటీ డైరెక్టర్ డాక్టర్ శేఖర్, స్థానిక ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సాయి సుధాకర్ మరియు పలువురు వైద్యాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయుష్ కమిషనర్ మాట్లాడుతూ ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా ఆయుష్ వైద్యాధికారులు ప్రభుత్వ ఆయుష్ వైద్యశాల ద్వారా కోవిడ్-19 బాధితులకు ఉత్తమ సేవలను అందించవలసిందిగా ఆదేశించడమైందని తెలియజేశారు. ROTP అంటే రీఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాము. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేసింది. ఇది దేనికోసం అంటే ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. హెల్త్లో చాలా ఛాలెంజెస్ మనకి వస్తున్నాయి. ఈ సెషన్ ఎందుకు పెట్టాము అని అంటే పోస్ట్ కోవిడ్ రెమెడీస్ ఏవైతే మనం తీసుకోవాలి, అలాగే ఈ ఛాలెంజెస్ ఏమున్నాయి కోవిడ్ వచ్చిన తర్వాత, వీటి కోసమని మా డాక్టర్స్ని సెన్సిటైజ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయబడింది. పోస్ట్ కోవిడ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే యాక్చువల్గా కోవిడ్ సిమ్టమ్స్ కంటిన్యూ అయిపోతుంటాయి. 3 వీక్స్ కంటే ఇంకా ఎక్కువ కంటిన్యూ అయితే వీ టేక్ ఇట్ యాజ్ అ పోస్ట్ కోవిడ్. అండ్ మెయిన్గా ఏంటంటే ద సేమ్ సిమ్టమ్స్ అవే మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటాయి బియాండ్ 3 వీక్స్ నెగిటివ్ వచ్చినా కూడా. సో ఆ కండిషన్లో మనం ఏం చేయొచ్చు అన్నది, దాంట్లో ఆయుష్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నది ఎలా ఉంటుందంటే మెయిన్గా వచ్చేది సిమ్టమ్ ఫెటిగ్. చాలా విపరీతమైన నీరసం, పనులు చేసుకోలేకపోవడం, వాళ్ళ రొటీన్స్లోకి తిరిగి వెళ్ళలేకపోవడం. అది వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే దే లూజ్ దేర్ వాళ్ళ
లైఫ్ ఇది పోయింది అని ఫీల్ అవుతున్నారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు రికమ్ బ్యాక్ రాలేకపోతున్నారు. దానికి మనం చాలా వరకు ఏంటంటే రిజువనేట్ బ్యాక్ చేయడానికి ఆయుర్వేదిక్ చాలా ఉపయోగపడుతుంది. అండ్ సెకండ్ మోస్ట్గా ఏంటంటే దాంతోపాటు వాళ్ళకి సెకండ్గా ఉండేది ఏంటంటే సివియర్ డైజెషన్ ఇంపైర్మెంట్స్, అసలు వాళ్ళకి తినలేకపోవడం, తిన్నది అరగలేకపోవడం అది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆయాసం బాగా నెగటివ్ వచ్చేస్తుంది, బట్ ఏ రెస్పిరేటరీ సిమ్టమ్ కూడా తగ్గటం లేదు. సో దీనికి ఏంటంటే మనకి అక్కడ వీ హ్యావ్ నౌ లుకింగ్ ఇన్ టు ద ఆయుర్వేదిక్ పార్ట్ టు మేనేజ్ దిస్. ఫస్ట్ మనకి ఏంటంటే మెయిన్గా ఓజస్ అంటాము, ఓజస్ ఎఫెక్ట్ అవుతుంది ఆయుర్వేదిక్లోని. ఓజస్ ఈజ్ నథింగ్ బట్ ద ఇమ్యూనిటీ. మన ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా దెబ్బతింటుంది. సో దట్ ఇమ్యూన్ సిస్టమ్ని రీబ్యాక్ చేయడానికి మనకి మంచి ఇమ్యూనిటీ బూస్టర్స్ ఉన్నాయి. దట్ ఈస్ వాట్ ద ఆయుష్ డిపార్ట్మెంట్ ఈజ్ పుట్టింగ్ ఇట్స్ లైట్ ఆన్. డాక్టర్ రమణ ప్రాంతీయ ఉపసంచాలకులు ఆయుష్ శాఖ ఏలూరు సెకండ్ జోన్. ఇప్పుడు అలోపతి వైద్య విధానంలో ఉన్నటువంటి దుష్పరిణామాలు ప్రజల్లోకి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా పెద్ద ఎత్తున తీసుకోకపోవడం వల్ల ప్రజల్లో ఆయుష్ వైద్య విధానాల పట్ల ఆకర్షితులవుతున్నారు. దానికి అనుగుణంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయుష్ శాఖని బలోపేతం చేసేందుకు పలు చర్యలు తీసుకున్నారు. అందులో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆయుష్ శాఖ, ప్రత్యేక ఆయుష్ మంత్రి, ప్రత్యేక ఆయుష్ సెక్రటరీ గారిని ఇలాగా నియమించడం జరిగే కాకుండా నేషనల్ ఆయుష్ మిషన్ అని చెప్పి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తూ ఈరోజు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో కొత్త పథకాలు పెడుతూ ఈరోజు ఆయుష్ శాఖని బలోపేతం చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఈరోజు ఆయుర్వేద వైద్యులు డైనమిక్గా ఉండాలి. రోజు రోజుకు వస్తున్న మార్పులకు అనుగుణంగా వైద్య సౌకర్యాలని రోగులకి తమ క్వాలిటీ హెల్త్ కేర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు పునశ్చరణ తరగతులని నిర్వహించాలని ఆదేశించారు. దానికి అనుగుణంగా ఈరోజు మనము రీఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని జిల్లాల్లో ఉన్నటువంటి మొత్తం ఆయుష్ డిపార్ట్మెంట్, ఆయుర్వేద, హోమియో, యునాని, యోగా, న్యాచురోపతి అందరూ డాక్టర్లు వచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మని దర్శించుకున్న రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఈవో సురేష్ బాబు. పలు కీలక ఫైళ్లపై నిర్ణయం తీసుకున్న ఏపీ కేబినెట్. డిసెంబర్ 25వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం. ఊపిరితిత్తుల క్యాన్సర్ అవగాహన ప్రచారాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ అహ్మద్. ప్రతి ఒక్కరూ ఊపిరితిత్తులను ఆరోగ్యకరంగా ఉంచుకోవాలని సూచన. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.